ఈ రోజుల్లో 70% ఆఫ్ ద ఆన్లైన్ మార్కెట్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మాత్రమే లీడ్స్ అనేది జనరేట్ చేస్తున్నారు. ఐఎమ్ డిజిటల్ బీబీఆర్. టుడే ఐ విల్ షో యూ వాట్ ఈస్ మెటా అడ్వర్టైజ్మెంట్స్, హౌ కెన్ వీ క్రియేట్ ఏ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్స్. దెన్ బై టు లెట్స్ గెట్ ఇంటు దిస్ సెషన్. ఫస్ట్ మనము ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి తెలుసుకోవాలి అంటే అసలు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి, ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ లో ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఎనీ డివైజెస్ అయినా కానీ, లెట్స్ ఎగ్జాంపుల్ గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు అండ్ వాట్సాప్ కావచ్చు, ఎనీ డిజిటల్ మీడియం అయినా కానీ ఇంటర్నెట్ కి యాక్సెస్ అయిన తర్వాత ఏ డివైజెస్ నుంచి వాళ్ళు ఆ డిజిటల్ మీడియం ని యూజ్ చేస్తారో, లెట్స్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది. ఈ ఫేస్బుక్ అనే డిజిటల్ మీడియం ని నేను డిజిటల్ డివైస్ అంటే మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద డివైస్, ఫేస్బుక్ ని డిజిటల్ డివైజెస్ తో నేను ఆపరేట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రిక్వైర్మెంట్. వన్స్ నాకు ఇంటర్నెట్ యాక్సెస్ తో ఈ డిజిటల్ డివైజెస్ ద్వారా ఫేస్బుక్ ని చూసేటప్పుడు నాకు ఏదైనా ఒక ప్రమోషనల్ అడ్వర్టైజ్మెంట్ అనేది, ఎవరైనా ఒక అడ్వర్టైజర్ వాళ్ళ బ్రాండ్ ని ఈ ఫేస్బుక్ లో ప్రమోట్ చేసుకునే ప్యాటర్న్ ని ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము జనరల్లీ. అయితే ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి టైప్స్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ లో మేజర్ గా ఉండేది యాజ్ ఆఫ్ నౌ అయితే రెండే ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఇస్ ద సెర్చ్ ఇంజన్. సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి? గూగుల్, బింగ్, యాహూ. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ లో మనకి 2 కేటగిరీసే ఉంటాయి. ఒకటి సెర్చ్ ఇంజన్. వన్స్ ఎనీ యూజర్ అయినా కానీ, నేను గూగుల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి గూగుల్లో నియర్ డెంటల్ క్లినిక్ అని నేను సెర్చింగ్ చేశాను, నియర్ డెంటల్ హాస్పిటల్ అని సెర్చింగ్ చేసిన తర్వాత నాకు స్పాన్సర్డ్ అని విజిబుల్ అయింది. ఈ స్పాన్సర్డ్ ని అడ్వర్టైజ్మెంట్ అని చెప్తాము. గాట్ ఇట్. వీటిని గూగుల్ సెర్చ్ ఇంజిన్ అంటారు. గూగుల్, యాహూ, బింగ్ అండ్ దెర్ ఆర్ మెనీ సెర్చ్ ఇంజిన్స్ వి హ్యావ్, రైట్? డక్ డక్ గో అండ్ మెనీ థింగ్. అలాగే సెకండ్ వన్ వచ్చి సోషల్ మీడియంస్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఎక్స్, లింక్డ్ఇన్, దెర్ ఆర్ మెనీ సోషల్ మీడియంస్. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ సోషల్ మీడియంస్ ఉన్నాయి. ఎవ్రీడే 100 సోషల్ మీడియంస్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇలా ఒక యూజర్ సెర్చ్ ఇంజిన్స్ ద్వారా సెర్చింగ్ చేసేటప్పుడు తనకు కావాల్సిన సర్వీసెస్, తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ని గూగుల్లో ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ విజిబుల్ అయ్యే అడ్వర్టైజ్మెంట్స్ ఫార్మెట్ ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేసి చెప్తాము. ఇది వన్ టైప్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్. ఇలా కాకుండా ఒకవేళ ఫేస్బుక్ కు వెళ్ళాము, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లింక్డ్ఇన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదర్ సోషల్ మీడియంస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ విజిబుల్ అయ్యే అడ్వర్టైజ్మెంట్స్ ప్యాటర్న్ ని సోషల్ మీడియా యాడ్స్ అంటారు. ఇవి కాకుండా నౌ ఏఐ పవర్డ్ సెర్చ్ ఆర్ ఇంజిన్స్ అనేది ఉంటాయి. ఏఐ పవర్డ్ సెర్చ్ క్వైరీస్ ఇంజిన్స్, ఏఐ పవర్డ్ ఆన్సర్ బేస్డ్ సెర్చ్ ఇంజిన్స్ అనేది వస్తుంటాయి. అంటే లైక్ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ అండ్ జెమినై, మైక్రోసాఫ్ట్ కోపైలట్, డీప్ సీక్, దేర్ ఆర్ మెనీ థింగ్, రైట్? నౌడేస్ ఏఐ బోట్ సెర్చ్ ఇంజిన్స్ కూడా చాలా వస్తున్నాయి. ఓకే, నౌ ఇప్పుడు ఈ చాట్ జీపీటీ, ఈ పర్ప్లెక్సిటీ అండ్ జెమినై, మైక్రోసాఫ్ట్ కోపైలట్, వీటిలో అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనం చూడట్లేదు. ఇన్ ఫ్యూచర్ ఈ సెర్చ్ ఇంజిన్స్ ని, ఈ ఏఐ పవర్డ్ సెర్చ్ ఇంజిన్స్ ని డామినేట్ చేస్తే, అంటే ఎక్కువ మంది వీటినే యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ కనుక చూపిస్తే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ చాట్ జీపీటీ అండ్ పర్ప్లెక్సిటీకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం ఇక్కడ చూడబోతాము. దట్ ఈస్ ద ఫ్యూచర్ మోడల్. అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేయాలి అంటే ఇక్కడ ఏ విధంగా మనం ప్లేస్ చేయొచ్చు, సెర్చ్ క్వైరీస్ కి మనం ఇక్కడ ఎలా ప్లేస్ చేయాలి ఆఫ్టర్ ద సెర్చ్ రిజల్ట్స్ అనేది ఆల్రెడీ డిజైన్ అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ ద మార్కెటింగ్ మోడల్. ఎందుకు అంటే రెవెన్యూ అనేది ఇంపార్టెంట్. గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్స్ యూజర్స్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత రెవెన్యూ మోడల్ అనేది వాళ్ళు థింక్ చేస్తారు. రెవెన్యూ మోడల్ కి అది ఫ్యూచర్ స్కోప్ అనేది ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే సో ఇది లేదు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ లో సెర్చ్ ఇంజిన్స్ అండ్ సోషల్ మీడియంస్ ఈ రెండే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది హౌ కెన్ వి క్రియేట్ ఏ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్. ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ ని ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాము. ఇప్పుడు సోషల్ మీడియంస్ లో హైయెస్ట్ మెజారిటీ సోషల్ మీడియంస్ లో అడ్వర్టైజ్మెంట్స్ అంటే మాక్సిమం 85% దే ఆర్ చూసింగ్, అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ చూసింగ్ Facebook, Instagram అండ్ వాట్సాప్ అండ్ ఆల్సో థ్రెడ్స్, వీటిని మాత్రమే చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ థ్రెడ్స్ అండ్ వాట్సాప్ ఇవన్నీ ఒకటే కంపెనీ అండర్ మెటా. మెటాలో ఉండే సోషల్ మీడియంస్ ఏంటి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ అండ్ వాట్సాప్. ఓకే, వీటన్నింటిని కలిపి సో మెటా యాడ్స్ అని చెప్తాము. ఒక మెటా యాడ్స్ అకౌంట్ లో యాడ్స్ ని మనము ప్రమోట్ చేస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ ఆల్ సోషల్ మీడియంస్ లో ప్రమోషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్ ని మనం క్రియేట్
క్రియేట్ చేయాలి అంటే మనకు ఉండే క్రైటీరియా ఏంటి? ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వాలి. ఫేస్బుక్ అకౌంట్ ను మనం ఎలా క్రియేట్ చేస్తాము? FB ఓకే ఫేస్బుక్ అని మనం ఇలా టైప్ చేసిన తర్వాత హియర్ ఆర్ ద రిజల్ట్స్. ఇక్కడ మనము క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది. వన్స్ వి క్లిక్ ఆన్ దట్, సో హియర్ ఇస్ ద ప్రొసీజర్. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, న్యూ పాస్వర్డ్, దిస్ ఇస్ ద జెండర్ ప్రొసీజర్. మనము సైన్ అప్ అనేది కంప్లీట్ చేస్తాము. వన్స్ సైన్ అప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఫేస్బుక్ పేజ్ అనేది ఉంటుంది. FB అకౌంట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. FB అకౌంట్ అనేది ఇండివిజువల్. ఓకే దేర్ ఆర్ మెనీ లిమిట్స్ వీ హ్యావ్. 5000 ఫ్రెండ్స్ మాత్రమే మనం యాడ్ చేసుకోగలుగుతాము. మోర్ దాన్ 5000 ఫ్రెండ్స్ మనం మెసేజ్ ని సెండ్ చేయాలి అంటే దట్ ఈస్ ద ఫేస్బుక్ పేజ్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఫేస్బుక్ పేజ్ అనేది మ్యాండేట్. ఎప్పుడైతే మనం ఫేస్బుక్ అనేది అకౌంట్ క్రియేట్ చేస్తామో అంటే FB అకౌంట్ అనేది మనం క్రియేట్ చేస్తామో దెన్ ఆఫ్టర్ హియర్ ఆర్ ద మెనూ సెక్షన్స్. మెనూ సెక్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత దిస్ ఇస్ ద సెక్షన్ పేజ్. ఈ పేజ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ద పేజ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. సో పేజ్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము? దిస్ ఇస్ ద సేమ్ సినారియో. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ పేజ్, దిస్ ఇస్ ద మెనూ సెక్షన్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి దెన్ గో టు ద పేజెస్, దెన్ సెలెక్ట్ పేజెస్, క్రియేట్ న్యూ పేజెస్. ఓకే దిస్ ఇస్ ద ఆప్షన్. పర్సనల్ లా లేదంటే పబ్లిక్ గా. ఇఫ్ యు ఆర్ ఏ పబ్లిక్ ఫిగర్, ఓకే మీరు కంపెనీస్ కి క్రియేట్ చేస్తున్నారు అంటే కంపెనీస్ కి ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నారు అంటే దెన్ గో విత్ ద పబ్లిక్ పేజ్. లేదు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మనం ఒక పేజ్ ని క్రియేట్ చేసుకోవాలంటే దెన్ గో విత్ ద పర్సనల్ ప్రొఫైల్. సో దిస్ ఇస్ ద స్టెప్. గో టు ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండింగ్. సో దీస్ ఆర్ ద కామన్ స్టెప్. ఓకే పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వన్స్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి తెలుసుకుంటాము. ఎందుకు అంటే ఫేస్బుక్ అకౌంట్ లో మనం అడ్వర్టైజ్మెంట్స్ ని రన్ చేయాలి అంటే కంపల్సరీగా పేజ్ అనేది ఉండాలి. ఒక పేజ్ ఉంటేనే మనం అడ్వర్టైజ్మెంట్స్ ని రన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్. ఒకవేళ మనము టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే మనకి ప్రీవియస్ ట్యూటోరియల్స్ అనేది ఉన్నాయి. గో త్రూ ద ప్రీవియస్ ట్యూటోరియల్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ఏ విధంగా create చేయాలి. But also I am showing how can we create a Facebook advertisements overview. I will show you. Okay now I created a Facebook account. Okay Facebook account అనేది క్రియేట్ అయింది. Then after I go to the యాడ్స్ మేనేజర్. సో పేజ్ కూడా నేను క్రియేట్ చేశాను. దిస్ ఇస్ ద యాడ్స్ మేనేజర్. మనము ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్స్ ని క్రియేట్ చేయాలి అంటే యాడ్స్ మేనేజర్ ఇస్ ద టూల్ టు క్రియేట్ ద ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే యాడ్స్ మేనేజర్. ఒకవేళ యాడ్స్ మేనేజర్ ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే సో వీ హ్యావ్ అనదర్ మెథడ్. ఓకే ఇన్సైడ్ అకౌంట్ అనేది యాడ్ మేనేజర్ అని ఉంటుంది. అలాగే గూగుల్లో కూడా మనము వీ కెన్ ఆల్సో ఐడెంటిఫై మెటా యాడ్స్. ఓకే మెటా యాడ్స్ అనేది ఇలా టైప్ చేయండి. ఇట్ ఈస్ షోయింగ్ సేమ్ యాజ్ లైక్ దిస్. Okay meta ads manager. Once I click on the meta ads manager, so this is the option. I click on get started, get start now. That's it. Create. Okay so this is how we are creating advertisement. Next here is also meta advertisement. Okay once ఒకసారి ఫేస్బుక్ అకౌంట్ నుంచి మనం మెటా యాడ్స్ లోకి వచ్చాము అండ్ గూగుల్ నుంచి మెటా యాడ్స్ అని సెర్చింగ్ చేసి ఇక్కడ నుంచి మనం లాగిన్ అనేది చేసాము. Got it? ఇప్పుడు ద ఓవరాల్ థింగ్. సో ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఫేస్బుక్ లో ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్. ఓకే ఇట్ ఈస్ ద ఫస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఆ కంపెనీకి బ్రాండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఆప్షన్ అవేర్నెస్ క్యాంపెయినింగ్. ఎక్కువ మందికి ఒకేసారి ఒక 1 lakh పీపుల్స్ కి 10 lakhs 1 million పీపుల్ కి రీచ్ అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద ఆప్షన్. మీకు వెబ్సైట్ కి ట్రాఫిక్ రావాలి ఆర్ ఎల్స్ మీ బిజినెస్ కి ఎంగేజ్మెంట్ జరగాలి అనుకున్నప్పుడు దెన్ వీఆర్ చూసింగ్ ద ట్రాఫిక్ క్యాంపెయినింగ్. లేదు కన్వర్జేషన్ అనేది జరగాలి, ఒక ప్రొడక్ట్ కి సంబంధించిన కన్వర్జేషన్ అనేది జరగాలి. మీ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ ని మనం ప్రమోట్ చేయాలి విత్ ద కన్వర్జేషన్. అంటే మనకి చాట్ బోర్డ్స్ ద్వారా కన్వర్జేషన్ జరగాలి అనుకున్నప్పుడు వీఆర్ చూసింగ్ ద ఎంగేజ్మెంట్. ద నెక్స్ట్ ఆప్షన్ లీడ్స్. అంటే కస్టమర్స్ కి సంబంధించిన డాటాని నేను కలెక్ట్ చేయాలి. వాళ్ళ ఫోన్ నెంబర్, నేమ్ అండ్ లొకేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నాకు కావాలి అనుకున్నప్పుడు దెన్ వీఆర్ యూజింగ్ ద లీడ్స్. ద నెక్స్ట్ సినారియో మనకు ఒక యాప్ ఉంది ఓవరాల్ కంపెనీకి ఒక యాప్ ఉంది. ఆ యాప్ ని మనం ప్రమోట్ చేయాలంటే దిస్ ఈస్ ఆప్షన్. కొంతమంది బిజినెస్ ఓనర్స్ కి ఈ కామర్స్ ఉంటుంది. మనం ఈ కామర్స్ ని ప్రమోట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ ద సేల్స్. సో దిస్ ఇస్ ద క్రైటీరియా. మనం ఇక్కడ ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. యాజ్ పర్ దిస్ వీఆర్ చూసింగ్ ద వన్ ఆప్షన్. ఇఫ్ వీ చూస్ ద అవేర్నెస్ క్యాంపెయినింగ్ జస్ట్ క్లిక్ ఆన్ ద కంటిన్యూ. ఓకే ఈ హైరార్కీ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్స్ లో ఉంటాయి. జస్ట్ గో త్రూ అండ్ క్రియేట్ ద క్యాంపెయినింగ్ ద స్టెప్ బై స్టెప్. టోటల్ గా మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ సో గో టు ద 1 by 1 ఆప్షన్. ఓకే ఇలా స్టెప్ బై స్టెప్ ఆప్షన్ కనుక మనం వెళ్తే వీ కెన్ క్రియేట్ ద క్యాంపెయినింగ్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. దట్ ఈస్ ద హోల్ సినారియో.
So this is all about the Facebook advertisements. So how can we understanding how to we create the Facebook advertisement, which means meta advertisements. Meta advertisements లో మనం advertisements ని క్రియేట్ చేస్తే ఇప్పుడు క్రియేట్ చేసిన మన అడ్వర్టైజ్మెంట్ అనేది వాట్సాప్ అండ్ థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ వీటన్నిటికీ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ ఆల్ సోషల్ మీడియంలో ప్రమోట్ అవుతుంది. So this is all about the today's session. Do the best practice with the Digital Behavior Alpha community and all the best.